హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎంతమందికి పాయా కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. ఈ కర్రీ చేయడం చాలా సింపుల్. ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్లో ఎప్పుడైనా ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పసుపు మగ్గినాక టొమాటోస్ కూడా యాడ్ చేయాలి. ఇందులో చింతపండు కూడా వేసుకోవచ్చు, బట్ మేము వేయలే, అందుకే టమాటోస్ వాడుతున్నాం. టమాటోస్ బాగా మగ్గినాక మనం పీసెస్ ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా నార్మల్గా క్యాప్ పెట్టి వదిలేసేయాలి. 5 మినిట్స్ తర్వాత తీసి సాల్ట్ అలాగే కారం రెండు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెంటనే వాటర్ వేయకుండా ఒక 5 మినిట్స్ ఆగితే కారం పచ్చి స్మెల్ పోతుంది. అప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. కారం వేసినాక వెంటనే ఎప్పుడైనా విజిల్స్కి పెట్టొద్దు. లైక్ ఒక 5 to 10 మినిట్స్ ఉంచి అప్పుడు వాటర్ వేసి మనం విజిల్స్కి పెట్టేయాలి. ఒక 8 విజిల్స్కి మంచిగా కుక్ అవుతుంది. తర్వాత మళ్ళీ విజిల్స్ తీసేసినాక ప్రెషర్ మొత్తం తీసేసి మళ్ళీ గ్యాస్ పైన పెట్టి చిక్కగా అయ్యే వరకు ఉంచి కొత్తిమీర వేసి మసాలా వేస్తే అయిపోద్ది.